నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. శంషాబాద్లోని బహదూర్గూడ రైతులు భూసేకరణపై గళమెత్తారు. బుల్లెట్ రైల్ స్టేషన్, బస్ టెర్మినల్ కోసం తమ పొలాలను బలవంతంగా తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు నిలిచారు. బహదూర్గూడ వెళ్లి రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని కోనంనేని మండిపడ్డారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బహదూర్గూడలో 1400 ఎకరాల భూమి ఉంటే అందులో 650 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ సర్కార్ ప్రయత్నించడం దారుణమని కోనంనేని సాంబశివరావు అన్నారు. ఈ భూముల విషయంలో రైతులు ఇప్పటికే న్యాయ పోరాటం చేసి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. స్టే ఆర్డర్ వచ్చి 9 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అంతేకాదు, కోర్టు ఆదేశాలను గౌరవించకుండా హైడ్రా వంటి సంస్థలను ఉపయోగించి రైతులను భయపెట్టాలని చూస్తోందని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. బహదూర్గూడలో 1400 ఎకరాల భూమి ఉంటే అందులో 650 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ సర్కార్ ప్రయత్నించడం దారుణమని కోనంనేని సాంబశివరావు అన్నారు. ఈ భూముల విషయంలో రైతులు ఇప్పటికే న్యాయ పోరాటం చేసి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. స్టే ఆర్డర్ వచ్చి 9 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అంతేకాదు, కోర్టు ఆదేశాలను గౌరవించకుండా హైడ్రా వంటి సంస్థలను ఉపయోగించి రైతులను భయపెట్టాలని చూస్తోందని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు.